హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ టీమ్ వైస్ అనాలిసిస్లో ఇది 5th వీడియో. ఇంకా ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కార్డ్స్లో పెడతాను అండ్ వీడియో ఎండ్లో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు డిస్కస్ చేయబోయే టీం వచ్చేసరికి ది మోస్ట్ గ్లామరస్ టీమ్ ఇన్ ఐపీఎల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏముంది, 3 times రన్నరప్ అయ్యారు అండ్ రిమైనింగ్ 5 times ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. అది కూడా లాస్ట్ 5 seasonsలో 4 times క్వాలిఫై అయ్యారు. కానీ వీళ్ళకి ప్లే ఆఫ్స్ ఫీవర్ ఉన్నట్లుంది. ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్తారు, అక్కడి నుంచి బ్యాక్ వచ్చేస్తారు. 2016లో ఎంత బాగా ఆడారు, సింగిల్ హ్యాండెడ్గా ఏబీ డెవిలియర్స్ అండ్ కోహ్లీ ఫైనల్స్కి తీసుకువెళ్ళారు. కానీ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ గెలిచిపోయింది. సో ఆల్మోస్ట్ 8 seasons కంప్లీట్ అయింది, కానీ ఇప్పటికి కూడా ఫైనల్స్కి వెళ్ళలేకపోతున్నారు. కానీ ఇది ఐపీఎల్ 18th season అండ్ మన ఆర్సీబీ పోస్టర్ బై కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కదా. సో అదే నాకు కలిసి వచ్చి ఈసారైనా ఫైనల్స్ కొడతారేమో. సో చూద్దాం. ఐపీఎల్ 2025కి స్క్వాడ్ని చూద్దాం. ఫస్ట్ బ్యాటర్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ. లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ ఈ ఇయర్ కూడా, లాస్ట్ ఇయరే కాదు ప్రతి ఒక్క ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఒకడు ఆర్సీబీ పక్క కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది కోహ్లీ మాత్రమే. ఈసారి కూడా చాలా మంచి టచ్లో ఉన్నాడు అండ్ 2024 T20 వరల్డ్ కప్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఎంత బాగా ఆడాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు ఆదుకునేది అది కింగ్ కోహ్లీ మాత్రమే. అండ్ రజత్ పటిదార్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. రీసెంట్ ఇయర్స్లో బాగా పర్ఫామ్ చేస్తాడు అండ్ స్పిన్నర్స్కి ఉతికి ఆరేస్తాడు మిడిల్ ఆర్డర్లో. అండ్ దేవదత్ పడికల్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో ఆర్సీబీ పక్క ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ పైన ఫైర్ 50 చేశాడు. కానీ రీసెంట్ ఇయర్స్లో ఫామ్ చాలా డిప్ అయిపోయింది. కానీ దేవదత్ పడికల్ ఈస్ ఏ గుడ్ ప్లేయర్. సో ఆ ఫామ్ని మళ్ళీ రిప్లికేట్ చేస్తాడనేసి చూద్దాం. ఖచ్చితంగా నాకైతే ఈసారి బాగా ఆడతాడనేసి అనిపిస్తుంది, ఛాన్సెస్ ఇస్తే. అండ్ స్వస్తిక్ చికారా బ్యాకప్గానే ఉంటాడు. అండ్ వికెట్ కీపర్స్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ. సాల్ట్ ఎలా ఆడాడో లాస్ట్ ఇయర్ చూసాం కదా, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు. కేకేఆర్కి ఆల్మోస్ట్ విన్ అవ్వడంలో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేశాడు. అండ్ కేకేఆర్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ ఎలాగూ చిన్నస్వామి స్టేడియం కూడా అలాగే ఉంటుంది, అంటే డైమెన్షన్స్తో. సో సాల్ట్కి ఈ స్టేడియం మంచిగా అనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ సేమ్ అలాగే పర్ఫామ్ చేయాలి అనేసి కోరుకుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. అండ్ జితేష్ శర్మ కూడా మంచి పిక్ అనేసి చెప్పచ్చు. ఫినిషర్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈజ్ ఎ బిగ్ హిటర్. అండ్ ఇక ఆల్రౌండర్స్ వచ్చేసరికి లియామ్ లివింగ్స్టన్. ఇతను మంచి ప్లేయరే, బట్ ఐపీఎల్లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ బాగా పర్ఫామ్ చేయలేదు. కానీ లాస్ట్లో వచ్చి బిగ్ హిట్టింగ్ చేయగలడు అండ్ ఈసారైనా బాగా పర్ఫామ్ చేస్తాడు అనేసి చూడాలి. అండ్ చిన్నస్వామి స్టేడియం డైమెన్షన్స్ చిన్నవి కాబట్టి లివింగ్స్టన్కి కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ బిగ్ హిట్టింగ్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోయినా కూడా 6 వెళ్తాయి కాబట్టి లియామ్ లివింగ్స్టన్కి సెట్ అవుతుంది ఈ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ టిమ్ డేవిడ్, అనదర్ బిగ్ హిటర్. అండ్ జాకోబ్ బెథెల్ ఇంజరీ వల్ల రూల్ అవుట్ అయ్యాడు. సో రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. నాకైతే బేస్ వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఎవరిని తీసుకుంటారో. దాని తర్వాత కృణాల్ పాండ్యా, హీస్ ఎ క్యాపబుల్ ప్లేయర్ విత్ బ్యాట్ అండ్ బాల్. అండ్ నెక్స్ట్ రమియో షపాట్, అనదర్ బిగ్ హిటర్. నెక్స్ట్ బిగ్ ఫైండ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్లో బాగా పర్ఫామ్ చేసిన స్వప్నిల్ సింగ్. సీజన్ లాస్ట్లో ఛాన్సెస్ వచ్చినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వడంలో ఇతను చాలా మంచి క్రూషియల్ పార్ట్ ప్లే చేశాడు. అండ్ మనోజ్ బాండకే బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. అండ్ ఇక ఫాస్ట్ ప్లేయర్స్ వచ్చేసరికి మంచిగానే ఉన్నారనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం డైమెన్షన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి అంత పేస్ బౌలింగ్ ఉండే బౌలర్స్ అవసరం లేదు ఈ టీంకి. ఎవరైతే అక్యురేట్గా బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఆర్సీబీ గ్రౌండ్ సెట్ అవుతుంది. అలాంటి ప్లేయర్స్ని ఈసారి పిక్ చేస్తారనేసి అనుకుంటున్నాను. వాళ్ళు భువి అండ్ హ్యాజల్వుడ్ ఇద్దరు కూడా అంత పేస్ ఉండదు, 140+ పేస్ జనరేట్ చేయలేరు. కానీ 130స్లో బాల్ స్వింగ్ చేయగలరు ఇనిషియల్గా. సో వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో చాలా మంచి ఆప్షన్గా ఉంటారు. అండ్ వికెట్స్ కూడా పవర్ ప్లేలో తీస్తారు కాబట్టి మంచి బౌలర్స్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్లో. అండ్ ఎస్ దయాల్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇతని దగ్గర స్లోయర్ వన్స్ ఉంటాయి కాబట్టి సో
చిన్నస్వామి గ్రౌండ్‌కి సెట్ అవుతాడు. తరువాత లుంగి ఎంగిడి కూడా స్లోయర్ వన్స్ ఉంటాయి కాబట్టి చిన్నస్వామి స్టేడియంకి సెట్ అవుతారు. చెప్పాను గదా! వీళ్ళ బౌలింగ్ కూడా ఆల్మోస్ట్ చిన్నస్వామి స్టేడియంకి సెట్ అయ్యే మాదిరే ఉన్నాయి. అండ్ ఇంకా ఉండే వాళ్ళందరూ బ్యాకప్ ప్లేయర్స్‌గానే ఉంటారు. అండ్ లోన్ స్పిన్నర్ శ్రేయాస్ శర్మ లాస్ట్ ఇయర్ కేకేఆర్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు థర్డ్ స్పిన్నర్‌గా. కానీ ఈ స్టేడియంలో స్పిన్నర్ అవసరమే లేదు. ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి. కానీ సుయష్ మాత్రం మంచి స్పిన్నర్. సో, యూజ్ అవుతాడేమో చూడాలి. చాహల్‌లాగా పెర్ఫార్మ్ చేస్తే మంచిదే ఆర్‌సీబీకి. టీమ్ అయితే ఆన్ పేపర్ ఇంప్రెసివ్‌గానే ఉంది. కానీ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో చూడాలి. ఇక ప్రాబబుల్ 11 వచ్చేసరికి ఓపెనింగ్‌లో నో డౌట్ కోహ్లీ అండ్ ఫిల్సాట్ ఓపెన్ చేస్తారు. అండ్ సాల్ట్ అగ్రెసివ్‌గా ఆడుతాడు కాబట్టి సో, సెట్ అవుతుంది. అండ్ కోహ్లీ సాలిడిటీ ఇవ్వాలి. సో, ఓపెనింగ్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ డౌన్ వచ్చేసరికి నేనైతే దేవదత్ పడిక్కల్ అని అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్‌లో బాగా ఆడలేదు. కానీ హీ ఈజ్ ఎ క్యాపబుల్ ప్లేయర్. నెక్స్ట్ రజత్ పడిదార్ స్పిన్నర్‌ని ఉతికి ఆరేస్తాడు. బెస్ట్ ప్లేస్ తినకి ఫోర్త్ ప్లేస్. చేంజ్ చేయకపోతే చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్ అనుకుంటున్నాను. అండ్ తరువాత టిమ్ డేవిడ్, నెక్స్ట్ హితేష్ శర్మ, దాని తర్వాత కృణాల్ పాండ్యా. సో, నంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. తరువాత బౌలర్స్ హ్యాజిల్‌వుడ్, భువి అండ్ యష్ దయాల్ వస్తారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్పిన్నర్ శ్రేయాస్ శర్మ ఆర్ స్వప్నిల్ సింగ్‌ని తీసుకోవచ్చు. ఇంకో ప్లేయింగ్ 11 కూడా ఉంది. సో, ఇందులో స్వప్నిల్ సింగ్ 11లో ఆడుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో బాగా పెర్ఫార్మ్ చేశాడు. బ్యాటింగ్‌లో కూడా పవర్ హిట్ చేయగలడు. అండ్ స్పిన్ వేస్తాడు. అండ్ చెన్నై లాంటి పిచ్ ఉన్నప్పుడు ఒక స్పిన్నర్ సరిపోరు. 2 స్పిన్నర్స్ ఖచ్చితంగా ఉండాలి. శ్రేయాస్ శర్మ అండ్ కృణాల్ పాండ్యాతో సహా స్వప్నిల్ కూడా ఉంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ప్లేయింగ్ 11లో లివింగ్స్టన్ ఫస్ట్ డౌన్‌లో ఆడొచ్చు. అండ్ లేటర్ ఎండ్‌లో స్వప్నిల్ సింగ్ ఆడుకోవచ్చు. 2 ప్లేయింగ్ 11లో ఏది ఆర్‌సీబీకి సెట్ అవుతుంది అనేసి కమెంట్స్‌లో చెప్పండి. స్ట్రెంగ్త్స్ వచ్చేసరికి మెయిన్ కోహ్లీ. ఎందుకంటే కోహ్లీ ఎప్పుడు వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ ఇన్ ఆల్ ది సీజన్స్. అండ్ టీమ్‌ని బాగా మోటివేట్ చేస్తాడు. పడిదార్ కెప్టెన్ అయ్యుండొచ్చు. కానీ హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఆర్‌సీబీ. ఆర్‌సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్‌సీబీ అంతే. అండ్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ అటాక్. లాస్ట్ ఇయర్‌లో బౌలింగ్ వీళ్ళకి బాగుంది. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈసారి మంచి బౌలర్స్‌ని పిక్ చేశారు. అండ్ పవర్ ప్లేలో భువి అండ్ హ్యాజిల్‌వుడ్ లాంటి బౌలర్స్ ఉన్నారు. పవర్ ప్లేలోనే వికెట్ తీయగలరు. అండ్ వీళ్ళిద్దరూ వేస్తుంటే డ్రీమ్ టు వాచ్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ 140+ బౌలింగ్ 140+ పేస్‌ని జనరేట్ చేయరు. అండ్ న్యూ బాల్‌లో స్వింగ్ చేయగలరు. సో, అక్యురేట్‌గా ఏస్తే చిన్నస్వామి స్టేడియంలో ఖచ్చితంగా వికెట్స్ వస్తాయి. సో, పవర్ ప్లేలోనే వీళ్ళకు 1 ఆర్ 2 వికెట్స్ తీస్తారు కాబట్టి మంచి స్టార్టే దొరుకుతుంది ప్రతి ఒక్క మ్యాచ్‌లోనూ. అండ్ బ్యాటింగ్‌లో వచ్చేసరికి మిడిల్ ఆర్డర్‌లో పడిదార్ స్పిన్ బాగా ఆడుతాడు. అండ్ వీళ్ళ బిగ్ హిట్టర్స్ టిమ్ డేవిడ్ అండ్ నాకైతే లియామ్ లివింగ్స్టన్ థర్డ్ ప్లేస్ ఆడితేనే ఫస్ట్ డౌన్ బాగా ఆడితేనే బాగుంటుందనేసి నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళ వీక్‌నెస్ వచ్చేసరికి మెయిన్ వీక్‌నెస్ వీళ్ళ ఇంగ్లీష్ ప్లేయర్స్ సాల్ట్ అండ్ లివింగ్స్టన్ ఫామ్‌లో లేరు. కానీ మంచిగా ఆడాలనేసి అనుకుంటారు. ఆడినా కూడా ప్లే ఆఫ్స్ టైమ్స్ వీళ్ళు అవైలబుల్‌లో ఉండరు. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో మ్యాచెస్ జరుగుతాయి. సో, అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతారు. సో, అప్పుడు మాత్రం బ్యాకప్‌కి కొంచెం వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇక ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నో డౌట్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ ఆల్రెడీ మనం చూసాం కదా! టీమ్‌ని మోటివేట్ చేయడంలో అండ్ లాస్ట్ ఇయర్‌లో ఆల్మోస్ట్ 0 ఛాన్సెస్ నుంచి ప్లే ఆఫ్స్‌కి రీచ్ అయిపోయారు. సో, విరాట్ కోహ్లీ ఎక్స్ ఫ్యాక్టర్ అనేసి చెప్పొచ్చు. నో డౌట్ అందులో ఎవ్వరికీ డౌట్ ఉండదు. అండ్ విరాట్ కోహ్లీ సాలిడిటీ ఇస్తాడు కాబట్టి తనతో ఇంకా పవర్ హిట్టర్స్ అందరూ హిట్టింగ్ చేసుకోవచ్చు. సో, ఇతను క కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. అండ్ కోహ్లీ సాలిడిటీ ఇస్తాడు కాబట్టి వి ఎవరైనా పవర్ హిట్టర్స్ ఉన్నప్పుడు తన చుట్టూ హిట్టింగ్ చేసుకోవచ్చు. సో, కోహ్లీ సాలిడిటీ ఇస్తాడు. అండ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి నాకైతే ఈసారి టీమ్ బాగుంది. అండ్ క్వాలిఫై ఛాన్సెస్ కూడా ఉన్నాయనేసి అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ లాగా క్వాలిఫై అవుతారు. కానీ విన్నింగ్ ఆఫ్ ఐపీఎల్ ట్రోఫీ అయితే నాకైతే కష్టమనేసి అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను గదా! ఆల్రెడీ ఇంగ్లీష్ ప్లేయర్స్ మిస్ అవుతారు. మేబీ అప్పుడు కష్టపడాల్సి పడుతుంది. కానీ ప్లే ఆఫ్స్ ఖచ్చితంగా రీచ్ అయిపోతారు. నో డౌట్. ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి.
అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బై ఫర్ నౌ.